మరి నిన్నటి వరకు ప్రభుత్వాలు ఎక్కడ మాట్లాడిన విషయం అయితే మనం చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎక్కడ. మరి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేపడుతున్నారు. మీ మీ అభిప్రాయం ఏంటండి? అన్న, ఒక విషయం చెప్పాలంటే, ఏదైతే ఈ నీట్ మరియు నెట్ అవకతవకలు జరిగిన విషయం తెలిసింది అందరికీ. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడైనా సరే విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుంది, విద్యార్థి పక్షాన నిలబడి కొట్లాడుతుంది. అట్లా ఇదే ఇదే విధానాన్ని అనుసరించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శి అయిన మన యాజ్ఞవల్క్య శుక్లాజీ గారు మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యూజీసీ నెట్ మరియు నీట్ అవకతవకలపై ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ సార్ కూడా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈ రీసెంట్ గా మీరే చూసారు, ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మాకు విద్యార్థులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మాకు ఆ ప్రభుత్వమే కావాలి. విద్యార్థులకు ఎవరైతే అగెనిస్ట్ ఉంటారో వాళ్ళు మాకు అవసరం లేదు, అది ఏ ప్రభుత్వమైనా సరే. గతంలో చూసుకున్నట్టయితే మన బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే విద్యార్థుల ఉద్యమానికి గురైపోయి ప్రభుత్వాలే కూలిపోవడం జరిగింది. దగ్గరగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి దగ్గర 7 నెలలు అవుతుంది. మరి 7 నెలల్లో విద్యార్థులకి చేసింది ఏంటంటే ఏం చెప్తాం మరి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే అన్న, చూసినట్టయితే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెడుతున్నారన్న. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండానే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు పెడుతున్నారు ఈ మన తెలంగాణ ప్రాంత ప్రభుత్వంలో. మళ్ళీ చూసుకున్నట్టయితే దాదాపు ఈ స్కాలర్షిప్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి దాదాపు 15,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. 3 సంవత్సరాల నుండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు బలైపోయిన ప్రభుత్వాలే అన్ని. కాబట్టి విద్యార్థులకు కోపం తెప్పిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. మరో ఉద్యమ పోరాటం తప్పదన్న. ఈ విద్యార్థులను ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా సరే కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. మీరు అనుకుంటున్నట్టున్నారు మేము సంక్షేమ పథకాలు పెడితే ఈ ప్రభుత్వాలు మేము ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు అని. ఒక్కడే చెప్తున్నాం, ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. ఈ దేశంలో అయినా సరే రాష్ట్రంలో అయినా సరే. ఇప్పుడు గత వారం రోజుల కిందట నీటి అవకతవకలు జరగడం జరిగింది. దాని మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పడం దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏబీవీపీ ఖచ్చితంగా స్వాగతిస్తుంది. ఇంకోటి అలాగే యూజీసీ నెట్ ఎలాగైతే అవకతవకలు అనేది జరిగినాయో దాన్ని కూడా సిబిఐకి అప్పచెప్పాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇలాంటి విద్యార్థులకు సమస్యలు తెచ్చే విధంగా ఏ ప్రభుత్వాలైనా సరే ఎవరైనా సరే విద్యార్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి నిమిషం విద్యార్థుల పక్షాన ఉండి పోరాడుతుందని ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవే ధర్నాలు కంటిన్యూ అయినాయి. స్టూడెంట్ ధర్నాలు కావచ్చు, నిరుద్యోగుల ధర్నాలు కావచ్చు, చాలా చేయడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొత్తగా ఏదో మారుతుంది, మనకేదో డెవలప్మెంట్ జరుగుతుంది, విద్యార్థులకి మంచి జరుగుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎజెండాతో. మరి ఇప్పుడు అది జరుగుతుందా, జరగట్లేదా? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కనీసం మౌలిక వసతులైనా వస్తున్నాయా లేదా? ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. మనం తెలంగాణ తెచ్చుకునే నీరు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి. కానీ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తానే దిశగా వెళ్తాడని ఆశించినాం, పోరాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ 10 ఏళ్ల కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విద్యార్థులని తుంగలో దొక్కింది తప్ప విద్యార్థులకు న్యాయం చేసినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వాలలో ప్రవళిక సంఘటన గ్రూపులు చనిపోవడం అయితేనేమి, రద్దులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి ఒక్క నోటిఫికేషన్ రద్దులు చేయడం జరిగింది. ఇదంతా విద్యార్థులు ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ నియంకుశ పాలనను చరమగీతం పాడాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు కొత్త ప్రభుత్వాన్ని కొత్త ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు, మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థుల పక్షాన ఉంటాం, విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తాం, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని ఎన్నో వందల మాటలు చెప్పిండు. కానీ మనం మొన్న చూసుకున్నట్లయితే బడ్జెట్ లో అతి తక్కువ ఎప్పుడు ప్రవేశం పెట్టనంత తక్కువ బడ్జెట్ ని విద్యాశాఖకు కేటాయించిండు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే అగ్రికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని 100 ఎకరాలని హైకోర్టుకు కేటాయించిండు. ఇలా ఎన్నో పథకాలు పెట్టినాం, ప్రజలని మభ్యపెట్టి మా వైపుకు మలుపుకోవాలన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం చూస్తుంది. కానీ విద్యార్థులైనా సరే తెలంగాణ ప్రజానికమైనా సరే రేవంత్ రెడ్డి మీరు ఒకటి ఆలోచించాలి, మీ పథకాల ద్వారా ఈ జనాలు ఆకర్షితులు గారు.
ప్రజల సమస్యలను పరిష్కరించండి. 6 పథకాలు అన్నారు, ఇంతవరకు ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ కాలే. యువ వికాస్ కార్డు అన్నారు, యువ వికాస్ అనే కార్డు అనేది ఇప్పటిదాకా రాలే. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా రాలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థుల పక్షం వ్యతిరేకంగానే ఉంటుంది తప్ప విద్యార్థులకు న్యాయం ఎక్కడ చేయడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. లేని ఏడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని కూడా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.